నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో, దాని ఇదివరకటి పేరు యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, ఆ విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుడి యొక్క బృందావన విహారాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న కథలో బలరాముడు ప్రలంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని ఎలా చంపాడు ఇదంతా చెప్పుకున్నాం. దాని తర్వాతి కథ అంటే అదే రోజు ఆ పూటే జరిగినటువంటి కథని, దాని కొనసాగింపుని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రీడా వ్యతికరేణ గోపాలైరన్వేక్షమాణ పశువ్రాత తృణలోభేన వనాద్వనమటన్ క్రమేణ ముంజాటవీం ప్రావిశత్. క్రీడా వ్యతికరేణ వాళ్ళ తలకు ఆట గోలలో పడి, ఇప్పటిదాకా వాళ్ళు ఒకళ్ళు మోస్తూ ఉంటే మరొకళ్ళు మొయ్యబడుతూ ఉంటే ఇలా వేగంగా పరిగెత్తటము, లేకపోతే ఆ బరువుని కింద వదలకుండా పరిగెత్తటము, ఇలాంటి ఆటలతోటి టైం గడిచిపోయింది వాళ్ళకి. ఈ ఆట హడావిడిలో పడి, ఈ ఆట తలకు ఆ మత్తులో పడిపోయి వాళ్ళు గోపాలై అనవేక్షమాణ పశువ్రాత, పశువ్రాతము అంటే వాళ్ళు మేపుతూ ఉన్నటువంటి పశువుల తాలూకు ఆ గుంపులు ఏవైతే ఉన్నాయో, మందలు ఏవైతే ఉన్నాయో అవి గోపాలై, ఈ గోపబాలకుల చేత అనవేక్షమాణ, పట్టించుకోబడలేదు. అంటే వాళ్ళు పట్టించుకోలేదు ఆ పశువుల్ని కొంతసేపు. ఈ పశుభ్రాతము తృణలోభేన, గడ్డి మీద లోభంతో, అంటే అవి మేసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. కొంత దూరం చూస్తే ఇప్పుడు ఇక్కడ మేస్తూ ఉంటే ఇంకో చోట పచ్చటి గడ్డి కనిపించింది, అక్కడికి వెళ్ళిపోయినాయి. అక్కడ మేస్తూ ఉంటే ఇంకా కొంత దూరంలో మరింత పచ్చటి గడ్డి కనిపించింది. ఇట్లాగా తృణ లోభంతో వనాత్ వనం అటన్, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి, మరొక అరణ్యం అంటే ఉంది చెట్ల తలుపు గుంపు, ఇక ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఇలా వెళ్ళిపోతూ ఒక చోటు నుంచి ఒక చోటికి మారిపోతూ తిరుగుతూ క్రమంగా ముంజాటవీం ప్రావిశత్. ముంజాటవి అంటే ముంజగడ్డి అని చెప్తారు. ముంజగడ్డి అంటే ఏమిటి? మౌంజీ అనేటువంటి ఒక ప్రయోగం ఉంటుంది పెళ్ళిళ్లలోనూ ఉపనయనాల్లోనూ. ఈ ముంజగడ్డితోటి ఒక తాడుని తయారు చేసి ఆ తాడుని వటువు తాలూకు నడుంకి కడతారు. ఆ వటువు దీన్నే ముంజగడ్డితో చేసినటువంటి తాడునే మొలతాడుగా ధరించాలి. యోక్త్రం అని చెప్పి పెళ్లి కూతురికి కూడా కడతారు నడుంకి. అది ఈ ముంజగడ్డితో చేయబడుతుందన్నమాట. ఆ ముంజగడ్డి బాగా పెరిగి ఉన్నటువంటి ఒక అరణ్యం, దాన్నే భాగవతంలో ఇదే సందర్భంలో ఇషీకాటవి అని కూడా చెప్పారు. ఇషీకం అంటే ఏంది? గడ్డిపోచ, పొడుగాటి గడ్డిపోచ. అలా ఎత్తుగా, మోకాళ్ళ ఎత్తుగా పెరిగినటువంటి ఆ గడ్డి ఉన్న ఆ అడవిలోకి ఈ గోవులన్నీ ప్రవేశించినాయి. తతః రామకృష్ణాదయః గోపాః పశూన్ అపశ్యంతః భీతాః తత్ఖురక్షుణ్ణ మార్గేణ ముంజవనం గత్వా తతః నష్టమార్గం ఆక్రందంతం గోధనమప్రాప్య నిర్విణ్ణాః బభూవుః. తతః రామకృష్ణాదయః గోపాః, ఇంకా అక్కడి నుంచి ఈ బలరాముడు, కృష్ణుడు మొదలైనటువంటి గోపాలకులందరూ పశూన్ అపశ్యంతః, వీళ్ళ ఆట సరదా ఒకేసారి తీరిపోయింది. బలరాముడిని ప్రలంబాసురుడు చంపుదామని చెప్పి ప్రయత్నం చేసేసరికల్లా, ఇంకా అప్పుడు ఆ దీంట్లోంచి బయటికి వచ్చేసరికల్లా వాళ్ళకి గోవులు కనిపించలే. ఎక్కడా ఒక ఆవుదోడ గచ్చది కదా, దాని తలకు తోక కూడా కనిపించట్లేదు. మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి. దాంతో ఈ బలరాముడు, కృష్ణుడు మొదలైనటువంటి ఈ గోపాలకులందరూ పశూన్ అపశ్యంతః, తమ పశువుల్ని కనిపించకపోయేసరికి వాటిని చూడలేక భీతాః, భయపడిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ పశువులన్నీ అని చెప్పి భయపడ్డారు. తత్ఖురక్షుణ్ణ మార్గేణ ముంజవనం గత్వా, ఇంకా అక్కడి నుంచి ఈ అరణ్యంలో తిరిగేటువంటి వాళ్ళకి ఆ అటవీ సంచరణ విద్య ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఈ జంతువులు తాము వేటి వెనకాలైతే వెళ్తున్నారో ఆ జంతువుల్ని ఏ రకంగా వాటిని ట్రేస్ చెయ్యాలి, వాటిని ఏ రకంగా వాటి జాడలు చూసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది మంచి అలవాటుగా ఉంటుంది. అలా వీళ్ళు ఏం చేశారు? ఆ గోవులు వెళ్ళినటువంటి మార్గము తత్ఖురక్షుణ్ణ మార్గేణ, వాటి తెలుగు ఖురములు అంటే గిట్టలతోటి క్షుణ్ణ నలిగినటువంటి మార్గము, అంటే ఎక్కడెక్కడ ఆ గోవులు వెళ్ళాయో అక్కడంతా గడ్డి, కొంచెం నేల మీద ఉన్నటువంటి గడ్డి అంతా కూడాను నలిగి నేలవాలిపోయి అట్లా ఉంటుంది.
ఆ పైగా ఒక ఆవు ఒక దూడ కాదు కదా, వందల కొద్ది ఆవులు వందల కొద్ది దూడలు. దాంతో ఆ మంద ఎటువైపుకు వెళ్ళిందో ఆ మార్గం అంతా కూడాను నేల మీద ఉన్నటువంటి గడ్డి నలిగిపోయి ఉంటుంది అనమాట. అలా నలిగిపోయి వాటి తలుకు గిట్టలతోటి క్షుణ్ణమైన నలిగి ఉన్నటువంటి మార్గంతో ముంజవనం గత్వ, ముంజవనానికి చేరుకున్నారు. తీరా వెళ్తే ముంజవనం ఎలా ఉంది? మనిషెత్తు గడ్డి. ఆ గడ్డిలో నష్ట మార్గం ఆక్రందంతం గోధనమప్రాప్య. ఆ గడ్డిలోకి వెళ్ళేసరికల్లా ఈ గోవులకు కూడాను అవి కూడాను తప్పిపోయాయి. అంటే అంతెత్తు గడ్డిలో ఎటు వెళ్తున్నాయో ఏం చేస్తున్నాయో వాటికి తెలియదు కదా. దాంతో అవి బెదిరిపోయి ఆక్రందంతం అరుస్తూ ఉన్నాయి. వీళ్ళకి అరుపులు వినిపిస్తున్నాయి కానీ గోవులు కనిపించట్లేదు. అంతెత్తు గడ్డిలో ఎక్కడ కనిపిస్తాయి గోవులు? కనిపించట్లేదు. గోధనం అప్రాప్య నిర్విణ్ణాహ బభూవు. వీళ్ళందరూ కూడాను నిర్విణ్ణాహ, ఏమిటిది ఏమైపోయింది అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక నిర్విణ్ణ స్థితికి వచ్చేసారన్నమాట. తతః శ్రీకృష్ణః ప్రోత్తుంగ వృక్షం ఆరుహ్య ఆత్మానం దర్శయన్ స్వస్వనామభిః గాహ సమాహ్వయత్. అప్పుడు మళ్ళీ కృష్ణుడే ఏం చేశాడు? ప్రోత్తుంగం వృక్షం ఆరుహ్య, చాలా ఎత్తుగా ఉన్నటువంటి వృక్షాన్ని, ఒక చెట్టును ఎక్కాడు. ఎక్కి ఆత్మానం దర్శయన్, తను బాగా కనిపించేటట్టుగా, అంటే వెల్లడిగా చెట్ల గుబురులో ఉండి కాకుండా వెల్లడిగా తాను కనిపించేటట్లుగా ఆ కొమ్మ మీద నుంచుని స్వస్వనామభిః గాహ సమాహ్వయత్. ఈ గోపాలకులందరికీ ఉండే అలవాటు ఏమిటంటే, ఒక ఆవు దూడ పుట్టింది అంటే దానికి పేరు పెడతారు. పేరు పెట్టకుండా ఆ గోవుల్ని ఉంచరనమాట. మా చిన్నప్పుడు మాకు అదే అలవాటు ఉండేది. ఇంట్లో ఆవు దూడ పుడితే, మీకు సంగతి చెప్పనా, నేను సంవత్సరాది రోజున పుట్టానని చెప్పి నా పేరు వసంతలక్ష్మి అని పెట్టారు మా తాతగారు. అదే సంవత్సరాది రోజున మా ఇంట్లో, అంటే నేను పుట్టిన రోజున కాదు, మరి ఇంకో సంవత్సరాది రోజున మా ఇంట్లో ఒక కోడిదూడు పుట్టింది. దాని పేరు వసంతరావు. అంతకుముందు ఓ జత కోడిదూడలు ఉండేవి. ఆ కోడిదూడల పేరు ఒక దాని పేరు రామారావు, ఇంకో దాని పేరు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనమాట. సో ఈ రకంగా పల్లె వాళ్ళకి జంతువుల్ని, గోవుల్ని, పశువుల్ని తమ ధనంగా భావించుకునే వాళ్ళకి వాటిని తమ పిల్లలుగా భావించి వాటికి పేర్లు పెట్టడం అనేటువంటిది అలవాటు ఉంటుంది. భాగవతంలో ఈ పేర్ల గురించి చాలా పోతన గారు ఒక పెద్ద పద్యమే రాశారనమాట. ఆ కృష్ణుడికి ఆ గోవుల తాలూకు పేర్లన్నీ తెలుసు కదా. దాంతో ఆ గోవుల తాలూకు పేర్లు పెట్టి వాటిని సమాహ్వయత్, గట్టిగా పిలిచాడనమాట. పెద్ద గొంతుతోటి సర్వమంగళ రా, పార్వతీ రా అని పిలిచాడనమాట వాటినన్నింటినీ. మేఘగంభీరయా గిర భగవతా సమాహూతాస్తాః స్వనామ నినదం ఆక్రమ్య ప్రహర్షితాః ప్రతినేదుః. మేఘగంభీరయా గిర, మేఘగంభీరమైనటువంటి, మరి భగవంతుడి యొక్క కంఠం అది సామాన్యమా? ఈ మేఘగంభీరంగా ఉన్నటువంటి ఈ గొంతుతోటి భగవతా సమాహూతాః, కృష్ణుడి చేత పిలవబడినటువంటి తాహ, ఆ గోవులన్నీ స్వనామ నినదం ఆక్రమ్య, తమ పేరు యొక్క శబ్దాన్ని, తమ పేర్లని ఆయన పిలిచినటువంటి ఆ శబ్దాన్ని ఆకర్ణ్య విని ప్రహర్షిత, అప్పటిదాకా బెదిరిపోతూ ఉన్నాయి అవి. ఎక్కడికి వచ్చామో తెలియక దిక్కుతోచక ఉన్నాయి అవి. ఆ బెదురు ఒక్కసారి పోయి ప్రహర్షిత, వాటికి అతి సంతోషం వచ్చేస్తుంది అనమాట. ప్రతినేదుహు, అవి తిరిగి అక్కడి నుంచి నేను ఇక్కడ ఉన్నానన్నట్టుగా పెద్ద అంబారావాన్ని చేశాయన్నమాట. తదను మరుత్సమీరితో దవాగ్ని సమంతాత్ శిఖాభిః వనం లేలిహానః గోపాన్ గోధనంచ పర్యవేష్టయత్. సరే, ఈ గోవులు పలికినాయి, అవి మెల్లిగా వెనక్కి రావడానికి, అంటే కృష్ణుడు ఏ వైపు నుంచి పిలిచాడో ఆ వైపుకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది జరుగుతూ ఉండగా అదే సమయంలో మరుత్సమీరిత దవాగ్ని, గ్రీష్మకాలం అని చెప్పి చెప్పుకున్నాం కదా. గ్రీష్మకాలంలో తప్పకుండా జరిగేది ఏమిటయ్యా అంటే ఈ అరణ్యంలో అగ్ని పుట్టడం అనేటువంటిది. దాంతో మరుత్ సమీరిత దవాగ్ని, దవాగ్ని పుట్టింది. అది ఏమైపోయింది? మరుత్, గాలి చేత, సమీరిత, అంతటా వ్యాపింపజేయబడింది. గాలి తోస్తోంది అనమాట, దాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి తోస్తోంది ఈ అగ్ని. ఈ మరుత్సమీరితమైనటువంటి దవాగ్ని సమంతాత్, అంటే ఆల్ ఓవర్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, అలా అంతటా ఎల్ల ఎడల శిఖాభిః, పెద్ద పెద్ద మంటలతోటి, పెద్ద పెద్ద శిఖలతోటి, వనం లేలిహానః, ఈ అరణ్యాన్నంతటిని లేలిహానః అంటే నాకేస్తూ, అంటే అగ్ని తన శిఖలని నాలుకలుగా చేసుకుని ఈ అరణ్యాన్నంతటిని, పైగా వీళ్ళున్నది ఎటువంటి చోటు? గడ్డి, మనుషుల ఎత్తు గడ్డి.
ఆ గడ్డినంతటినీ ఒక్కసారిగా వ్యాపించేసిందనమాట. వనం లేలిహానః గోపాన్ గోధనంచ పర్యవేష్టయత్. ఈ గోపాలకులని ఈ గోధనాన్ని మొత్తం చుట్టుముట్టేసింది. తతః నితరాం ఉద్విగ్నాః గోపబాలకాః సబలం శరణాగతవత్సలం వాసుదేవం శరణం ప్రపేతిరి. తతః అప్పుడు నితరాం ఉద్విగ్నాః, నితరాం మిక్కిలిగా ఉద్విగ్నాః భయపడిపోయినటువంటి బెదిరిపోయినటువంటి గోపబాలకాః ఈ గోపబాలకులందరూ సబలం బలరాముడితో కూడి ఉన్న, ఇంతకుముందు బల శబ్దానికి బలరాముడనే అర్థం చెప్పుకున్నాం కదా, అదే అర్థం ఇప్పుడు కూడా. సబలం బలరాముడితో కూడి ఉన్నటువంటి వాడు, శరణాగత వత్సలం తన్ని శరణు కోరినటువంటి వాళ్ళ యందు అతి వాత్సల్యం కలిగిన వాడు అయినటువంటి వాసుదేవుణ్ణి వసుదేవ పుత్రుడైనటువంటి కృష్ణుణ్ణి శరణం ప్రపేదిరి శరణు వేడారు. తతః సుహృదాం కృపణం వచో నిశమ్య తేషాం అభయం ప్రదాయ చక్షూంషి నిమీలయత ఇది తాన్ అన్వశ్యాత్. తతః అప్పుడు సుహృదాం కృపణం వచః నిశమ్య తన స్నేహితుల యొక్క కృపణం దీనమైనటువంటి వచః మాటలని నిశమ్య విని తేషాం అభయం ప్రదాయ వాళ్ళకి అభయాన్ని ఇచ్చి, భయపడకండి నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి అభయాన్ని ఇచ్చి చక్షూంషి నిమీలయత ఇది తాన్ అన్వశాత్. చక్షూంషి మీ అందరూ కళ్ళని నిమీలయత మూసేసుకోండి, కళ్ళు మూసుకోండి అని తాన్ అన్వశాత్ వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు. తేన నిమీలితలోచనేషు తేషు భగవాన్ ముఖేన దవానలం నిరవశేషం పీత్వా తతః బంధూనమోచయత్. మళ్ళీ ఇదివరకు చేసినటువంటి ఫీటే మళ్ళీ చేశారు కృష్ణుడు. నిమీలిత తేన అంటే ఈయన శాసనంతో నిమీలితలోచనేషు తేషు వాళ్ళందరూ కళ్ళు మూసేసుకున్నారు. తేషు వాళ్ళందరూ కూడా నిమీలితలోచనేషు మూసుకోబడిన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కాగా, భగవాన్ కృష్ణుడు ముఖేన తన నోరు తెరిచి దవానలం ఆ దవాగ్నినంతటినీ కూడా నిరవశేషం పీత్వా కొద్దిగా కూడా ఎక్కడ ఒక అగ్ని కణం కూడా మిగలకుండా పీత్వా తాగేశాడు. తతః బంధూనమోచయత్ తతః ఆ దవానల నుండి బంధువున్ తన వారిని అమోచయత్ విడిపించాడు. తతః సమున్మీలితలోచనాన్స్తాన్ బోధనాని చ క్షణేనైవ భాండీరం ప్రాపయామాస. ఇంకక్కడి నుంచి అందరూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెనక్కి ఆ వటవృక్షం భాండీరం అనే వటవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దూరం వచ్చేసారో అసలు దారేమిటో కూడా మర్చిపోయారు వీళ్ళు. దాంతో సమున్మీలితలోచన పూర్తిగా తెరుచుకున్నటువంటి కళ్ళు కలిగిన వాళ్ళందరినీ, అంటే కళ్ళు తెరుచుకున్నటువంటి వాళ్ళందరినీ, తాన్ ఆ గోపబాలకుల్ని, గోధనానిచ ఈ గోవుల్ని కూడా, కొన్ని వేల గోవులు, ఆ గోవుల్ని కూడా క్షణేనైవ ఒక్క క్షణంలో భాండీరం ప్రాపయామాస ఆ భాండీరం అనేటువంటి వటవృక్షం ఎక్కడి నుంచి ఎక్కడైతే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే ఈ గోవులు ఇలా గడ్డిని వెతుక్కుంటూ వచ్చేసినాయో ఆ వటవృక్షం దగ్గరికి ప్రాపయామాస ఒక్కసారిగా తీసుకెళ్ళిపోయాడు ఆయన. సాక్షాత్ తన్ మహిమానం అవేక్షమాణ గోపాహ తం అమరం మేనిరి. సాక్షాత్ అంటే కళ్ళ ఎదురుగా తన్ మహిమానం అవేక్షమాణ ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క గొప్పతనాన్ని అవేక్షమాణ చూస్తూ ఉన్నటువంటి గోపాహ ఈ గోపాలకులందరూ తం అమరం మేనిరి. తం ఆయన అమరుడు అంటే ఒక దేవతా పురుషుడు, తమతో పాటు ఆడుకునేటువంటి గోపబాలకుడు కాదు, ఒక దేవతా పురుషుడు అని మేనిరే భావించారు. ఆయన ఒక దివ్య పురుషుడు అని చెప్పి భావించారు. తతః సాయాన్హి నివర్త్య బోధనాని గోపైరభిష్టుతః వేణుం వాదయన్ తేన వినా క్షణం యుగశతం మన్యమానాః గోపీః ఆత్మదర్శనేన ఆనందయన్ గోష్ఠం ప్రావిశత్. తతః సాయాన్హి ఇంకా ఆ తర్వాత సాయంకాలం అయిపోయింది. ఆ పగలంతా అక్కడ గడిచిపోయింది, సాయంకాలం అయింది. సాయాన్హి ఆ సాయంకాలం సమయంలో నివర్త్య గోధనాన్ని ఇంకా గోధనాలని అంటే ఈ గోవుల మందలన్నింటినీ నివర్త్య వెనక్కి మళ్లించి గోపైః అభిష్టుతః ఈ గోపబాలకులందరి చేత అభిష్టుతః స్తోత్రం చెయ్యబడిన వాడే, అంటే ఆయన చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని తలుచుకుని ఆయన్ని వాళ్ళందరూ స్తోత్రం చేస్తూ ఉంటే వేణుం వాదయన్ తన వేణువుని వాయిస్తూ తేన వినా క్షణం యుగశతం మన్యమానాః గోపీః ఆత్మదర్శనేన ఆనందయన్
తేన విన ఆయన లేకుండా ఉన్నటువంటి ఒక్క క్షణాన్నైనా కూడా యుగశతం మన్యమానా, ఒక 100 యుగాలుగా, అంటే ఆయన్ని చూడలేకపోయినటువంటి ఒక క్షణమైనా సరే వాళ్ళకు ఒక 100 యుగాలుగా అనిపిస్తూ ఉన్నటువంటి, 100 యుగాలుగా భావించేటువంటి గోప స్త్రీలనందరినీ ఆత్మదర్శనేన ఆనందయం, తన యొక్క దర్శనంతో వాళ్ళందరికీ ఆనందాన్ని కలగజేస్తూ గోష్ఠం ప్రావిశత్, గోష్ఠాన్ని అంటే ఆ నందవ్రజాన్ని ప్రవేశించాడు. ప్రలంబవధం ఆత్మనః దవానలాన్ మోక్షణంచ గోపాః తన్మాతృభ్యః సవిస్మయం ఆచచక్షుః. ప్రలంబవధం, బలరాముడు చేసినటువంటి ప్రలంబాసుర వధని, దవానల ఆత్మనః తమను దవానలాన్ మోక్షణంచ, ఆ దవానలం నుంచి రక్షించడాన్ని, కృష్ణుడు తమను దవానలాన్ నుంచి రక్షించడాన్ని, వీటినన్నింటినీ కూడా గోపాహ, ఈ గోపబాలకులందరూ తన్మాతృభ్యః వాళ్ళ తల్లులకు సవిస్మయం ఆచచక్షు, చాలా విస్మయంగా, ఎంతో ఇట్లా జరిగిందో తెలుసా అని కళ్ళు కనుబొమ్మలు ఎత్తి చాలా అద్భుతపడిపోతూ చెప్పారనమాట తల్లులకి. తదాకరణ్య గోపవృద్ధాః రామకృష్ణౌ భాగ్యవశాత్ వ్రజే అవతీర్ణౌ దేవప్రవరౌ ఇటి అమంసత. తదాకరణ్య, వాళ్ళు చెప్పినటువంటి ఈ కథలన్నీ విని ఎట్లా జరిగిందో, అందులోనూ సహజంగా ఏమవుతుంది, అక్కడ జరిగింది ఒకటైతే మనం చెప్పడానికి వచ్చేసరికి దానికి కొంచెం రెక్కలవి వస్తాయి, కొంచెం పెద్దదవుతుంది కథ. అలాగే వీళ్ళు కూడా ఇంకా బాగా పెంచి చెప్పారు. ఎంత పెంచినా అది భగవంతుడి యొక్క మహిమే కదా. దాంతో వాళ్ళు చెప్పినటువంటి ఆ కథనంతటిని విని గోపవృద్ధులందరూ ఈ రామకృష్ణులు బలరామకృష్ణులు ఇద్దరూ కూడా భాగ్యవశాత్ తమ యొక్క అదృష్టవశం వల్ల, తాము చేసుకున్నటువంటి పూర్వ పుణ్యం వల్ల వ్రజే అవతీర్ణవు, ఈ వ్రజ భూమిలో అవతరించినటువంటి వ్రజభూమిలోకి పుట్టినటువంటి దేవప్రవరవు, వాళ్ళిద్దరూ అతి శ్రేష్ఠులైన దేవతలు అని అమంసత అని భావించారు. అథ ప్రవృత్తాయాం ప్రావృషి నీల జలధరైః సమంతాదాకీర్ణే అంబరతలే ప్రమోద నిర్భరేషు జానపదేషు విస్తారిత బర్హేషు మయూరేషు నృత్యత్సు కాలాంతరాకృష్టం అంబః ద్విగుణతరం అధమర్ణః ఇవ ప్రత్యర్పయతి భువః పర్జన్యే క్షుద్రనదీషు మహానదీషు చ జలేన పరిప్లుతాసు నిర్భిన్న సేతుషు కాసారేషు ప్రవృద్ధశాలి నీలిమాక్రాంతాయాం వసుంధరాయాం కాలవశాత్ విజైః అనభ్యస్తాంనాయేష్వివ తృణచ్ఛన్నేషు అధ్వసు సందిగ్ధేషు ఇంద్రగోపైః పరితః సుపుష్పితాయామివ పరిదృశ్యమానాయాం విశ్వంభరాయాం కుటజ కదంబక కేతకీ కుసుమైః జంబూ ఖర్జూర కాననామ్ర ఫలైశ్చ సమంతాత్ ఆకీర్ణం అతిమనోహరం బృందావనం రంతుకామః భగవాన్ సాగ్రజః గోపైః సహ పురస్కృత్య గోధనం ప్రావిశత్. ఇది అంతా కూడాను వర్షాకాల వర్ణనం. అది అసలు భాగవతంలో అత్యద్భుతంగా ఉంది వర్ణనం. అంటే అంత పెద్ద వర్ణనాన్ని ఇక్కడ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కొద్దిగా అందులోంచి చిన్న అందమైన భాగాలను మాత్రం తీసుకుని ఇక్కడ పెట్టారు తాతగారు. ప్రవృత్తాయాం ప్రావృషి అథ, ఇప్పుడు గ్రీష్మకాలం కదా, గ్రీష్మకాలం గడిచిపోయింది. ప్రవృత్తాయాం ప్రావృషి, ఇంకా ప్రావృత్కాలం అంటే వర్షాకాలము ప్రవృత్తాయాం మొదలైంది. నీల జలధరైః సమంతాత్ ఆకీర్ణే అంబరతలే, అంబరతలము అంటే ఆకాశం అంతా కూడా నీల జలధరైః. ఇక్కడ నీల శబ్దాన్ని మనం నీలం రంగు అని అనుకోకూడదండి. సంస్కృతంలో నీల శబ్దానికి నలుపు అనే అర్థం. నీల జలధరైః నల్లని మేఘాలతోటి, నల్లటి వార్షిక మేఘాలు, వర్షాకాల మేఘాలతోటి సమంతాత్ అంతటా కూడా ఆకీర్ణే వ్యాపించబడగా, మొత్తం అంతా ఆకాశం అంతా కూడాను ఈ నల్లని మేఘాలు వ్యాపించగా ప్రమోద నిర్భరేషు జానపదేషు, జానపదులు అంటే జనపదము అంటే పల్లె, ఆ జనపదమునందు ఉండేవాళ్ళు జానపదులు. ఆ జానపదులందరూ పల్లె జనులందరూ పల్లీయులందరూ కూడాను వాళ్ళకి వర్షాకాలమే ప్రాణం. ఎందుకంటే ఇలా చక్కగా వర్షిస్తేనే కదా నదులు చెరువులు నిండేది, భూమి మళ్ళీ దీనికోసం సస్య వృద్ధి కోసం సిద్ధమయ్యేటువంటిది. కాబట్టి ప్రమోద నిర్భరేషు సంతోషంతో
నిర్భరేషు అంటే నిండిపోయారనమాట, సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు. విస్తారిత బర్హేషు మయూరేషు నృత్యత్సు. మయూరములు ఎలా ఉన్నాయి? విస్తారిత బర్హేషు పింఛాలు విప్పి నృత్యత్సు నాట్యం చేస్తూ ఉన్నాయి. కాలాంతరాకృష్టం అంబః ద్విగుణతరం అధమర్ణః ఇవ ప్రత్యర్పయతి భువః పర్జన్యి. పర్జన్యుడు ఇంద్రుడు వరుణుడు రెండు చెప్పుకోవచ్చు, ఇక్కడ ఇంద్రుడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకాశంలో ఉండేటువంటి మేఘాల మీద ఆధిపత్యం ఇంద్రుడికే ఉంది. నీరు నేల మీదకి వచ్చేసాక ఆ నీరు వరుణుడి తలకు అధికారంలోకి వస్తుంది, కానీ అది మేఘాలలో ఉన్నంత మటుకు అది ఇంద్రుడి యొక్క అధికారం అన్నమాట. ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేశాట? కాలాంతరాకృష్టం, ఆ పర్జన్య అంటే మేఘాలని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ మేఘాలు ఏం చేస్తున్నాయి లేదా ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? కాలాంతర ఆకృష్టం అంబః, 8 నెలల పాటు నేల మీద నుంచి ఇది తీసేసుకున్నాడు. ఏమిటి? ఈ నేల మీద ఉన్నటువంటి నీటిని అంతటిని ఆవిరి రూపంలో ఆకృష్టం లాగేసుకున్నాడు. ఈ పాతకాలంలో ఇదివరకు ఎప్పుడు అంటే కొన్ని నెలల క్రితము తాను తీసుకున్నటువంటి ఆ భూమి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అంబః నీటిని ద్విగుణతరం రెట్టింపు చేసి అధమర్ణః ఇవ అంటే అప్పున్నవాడిలాగా, అంటే ఒకళ్ళ దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, దాన్ని తిరిగి తీర్చేటప్పుడు ఏమవుతుంది? ఇచ్చినటువంటి అప్పు అది ఎంత తీసుకున్నామో అంతే ఇవ్వంగా దానికి రెట్టింపు ఇవ్వాల్సి వస్తుంది, వడ్డీతో సహా కలిపి. అలా ఈ మేఘాలు లేదా ఇంద్రుడు కూడా రెట్టింపు చేసి దాన్ని ద్విగుణతరం రెండు ద్విగుణం చేసి అధమర్ణః ఇవ అప్పున్నవాడు ఎవరికైతే తాను అప్పున్నాడో ఆయనకి తిరిగిస్తున్నాడో అన్నట్లుగా భువః ప్రత్యర్పయతి భూమికి తిరిగిస్తూ ఉంటే, మరి నీళ్ళన్నీ భూమి నుంచే కదా పైకి వెళ్ళినాయి, అందుకోసం ఆ భూమికి తిరిగిస్తూ ఉన్నాడు అనమాట ఆయన. క్షుద్ర నదీషు మహానదీషు చ జలేన పరిప్లుతాసు. క్షుద్ర నదులు అంటే సన్న నదులు అంటే సలయేళ్ళు అనమాట. సలయేళ్ళు సన్నటి నదుల తాలూకు పాయలు ఇవి మహానదీషు చ చాలా విస్తారమైనటువంటి శరీరం కలిగిన చాలా విస్తారమైన ప్రవాహం కలిగినటువంటి మహానదులు ఇవన్నీ కూడా జలేన పరిప్లుతాసు పూర్తిగా జలంతో నిండి పొంగి పొర్లుతూ ఉన్నాయి. నిర్భిన్న సేతుషు కాసారేషు కాసారములు అంటే ఏమిటి? సరస్సులు, పెద్ద పెద్ద మడుగులు సరస్సులు ఇవన్నీ కూడాను నిర్భిన్న సేతుషు వాటి యొక్క సేతువులు అంటే కట్టలు ఏవైతే ఉంటాయో, మనకి సేతు శబ్దానికి వంతెన అని అర్థం తెలుసు, కానీ సేతు శబ్దానికి వంతెన అని మాత్రమే కాదు ఒడ్డు అని కూడా అర్థమే. సో ఇవన్నీ కూడాను సరస్సులు ఇంకా వాటర్ బాడీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తిగా నిండిపోయి నిర్భిన్న సేతుషు వాటి యొక్క కట్టలు తెగిపోతూ ఉన్నాయి, అలుగు తెగి ప్రవహిస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రవృద్ధ శాలి నీలిమాక్రాంతాయాం వసుంధరాయ. ప్రవృద్ధ బాగా పెరిగినటువంటి శాలిధాన్యం యొక్క అంటే వరి మొక్కల యొక్క నీలిమ నల్లదనంతో ఆక్రాంతాయాం వసుంధరాయాం భూమి అంతా ఆక్రమించబడగా, అంటే నేల మీద వేసినటువంటి పంటలు బాగా పెరిగాయి అంటే ఆ మొక్కలు అప్పుడే బాగా పెరిగినాయి అన్నమాట. పెరిగేసరికల్లా ఆ వరి మొక్కల తాలూకు ఆకుపచ్చదనం ఏమవుతుందంటే ఒక రకమైన నలుపు రంగుకు తిరుగుతుంది. ఆ నల్లదనంతో ఆ శాలి వృక్షం యొక్క వరి మొక్కల యొక్క పెరుగుదల వల్ల బాగా పెరిగినటువంటి ఒక చిక్కటి నలుపు రంగు ప్రవేశిస్తే వాటిలోకి దాంతో వసుంధరాయాం ఆక్రాంతాయాం భూమి, ఇక్కడ చూసారా వసుంధర అని ప్రయోగించారు. వసుంధర అంటే ఏమిటి? ధనాన్ని ధరించేది. వసుంధరతీతి వసుంధర అంటే ధనాలని తనలో ధరిస్తుంది. ఇప్పుడు ఈ శాలిధాన్యం ఏమిటి? అది ధనమే కదా. ధాన్యం అంటే ఏమిటి? మనకి ధనాన్ని ఇచ్చేది కదా. అందుకోసం ఆ శాలినీలిమ ప్రవృద్ధ శాలినీలిమతోటి ఆక్రాంతమైనటువంటిది పొట్టి భూమి కాదు వసుంధర. ఆ వసుంధర ఆక్రమించబడగా కాలవశాత్ ద్విజైః అనభ్యస్తాన్నాయేష్వివ తృణఛన్నేషు అధ్వసు సందిగ్ధేషు. అధ్వసు ఆ దారులన్నీ ఎలా ఉన్నాయి? తృణఛన్నేషు దారులంతటా కూడా అంటే అడవిదారులు కదా, ఇవేం పట్టణాలు కావు కదా, అడవిదారుల్లో ఏమైపోయింది? ఆ పక్క ఈ పక్క గడ్డి విపరీతంగా పెరిగిపోయి ఇలా దారి మీదకి అంటే వీళ్ళ తలుపు నడకకి నలిగి
దారి ఏర్పడుతుంది అదంతా కూడాను గడ్డి కప్పేసింది. గడ్డి కప్పేస్తే ఏ దారి గుండా తాము వెడితే సరిగ్గా వెళ్తామో తెలియని పరిస్థితి వచ్చేసింది. అధ్వసు సందిగ్ధేషు, అధ్వలన్నీ దారులన్నీ కూడాను సందిగ్ధేషు, సందేహాస్పదంగా మారిపోయినాయి. ఎట్లాగట? కాలవశంతో ద్విజై అనభ్యస్తామ్నాయేషు, బ్రాహ్మణులు ఆమ్నాయాలు అంటే వేదాలను చదువుకోకపోతే, బ్రాహ్మణులకి అంటే జనులకి వేదం తలుకు స్పర్శ, వేదం తలుకు జ్ఞానం లేకపోతే అందులో ఉన్న ప్రతి పదము మనకి సందేహాస్పదంగానే ఉంటుంది. ఈ మాటకి ఏమని అర్థం చెప్పుకోవాలి, ఇది చెప్పుకోవాలా అది చెప్పుకోవాలా అని చెప్పి సందేహం కలుగుతుంది మనకి. అలా వేదార్థం ఎలాగైతే చదువుకోకపోతే, వేదార్థం ఎలాగైతే సందేహ ఆస్పదంగా మారుతుందో ఆ విధంగా దారులన్నీ కూడాను గడ్డి కప్పేసి ఎటు వెళ్లాలో తెలియనటువంటి ఆ స్థితిలోకి జనుల్ని తీసుకెళ్లిపోగా, ఇంద్రగోపై పరితః సుపుష్పితాయామివ పరిదృశ్యమానాయాం విశ్వంభరాయాం. విశ్వంభర మళ్ళీ భూమి. ఈ విశ్వంభర ఎలా ఉందిట? ఇంద్రగోపై, ఆరుద్ర పురుగులతోటి. ఇంద్రగోపము అంటే ఆరుద్ర పురుగు, ఎర్రగా ఉండి, మనం లేడీ బర్డ్ అంటాం ఇంగ్లీష్లో. ఎర్రగా ఉండి దాని వీపు ఎర్రగా ఉంటుంది, దాని మీద నల్లని చిన్న చిన్న చుక్కలు ఉంటాయి. దగ్గరగా చూస్తే మహాందంగా ఉండేటువంటి పురుగులన్నింటిలోనూ. సో ఇంద్రగోపై, ఈ ఆరుద్ర పురుగులు ఎప్పుడు వస్తాయి అంటే ఆర్ద్ర కార్తెలో వస్తాయి. అందుకోసం వాటిని ఆర్ద్ర పురుగులు అంటారు, మనం ఆరుద్ర పురుగులు అంటాం. ఇవన్నీ ఆరుద్ర పురుగులు ఆకుపచ్చటి గడ్డి మీద ఎక్కడ పడితే ఎక్కడల్లా గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. దాంతో ఆకుపచ్చటి గడ్డి మీద ఈ ఎర్రటి పురుగులు తిరుగుతూ ఉంటే ఎలా ఉందిట? సుపుష్పితాయామివ పరిదృశ్యమానాయాం, ఎర్రని పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి ఈ ఆర్ద్ర పురుగులన్నీను. సుపుష్పితాయామివ అంటే బాగా చక్కగా వికసించిందో పుష్పించిందో అన్నట్టుగా ఈ విశ్వంభర భూమి కనిపిస్తూ ఉండగా, కుటజ కదంబక కేతకీ కుసుమైః జంబూ ఖర్జూర కాననామ్ర ఫలైశ్చ సమంతాదాకీర్ణం అతిమనోహరం బృందావనం రంతుకామః భగవాన్ సాగ్రజః గోపై సహ పురస్కృత్య గోధనం ప్రావిశత్. ఇంకా బృందావనం ఎలా ఉంది అంటే, కుటజములు అంటే గిరిమల్లికలు, అడవి మల్లికలు, అడవి కాదు కొండమల్లె పువ్వులు, కదంబ వృక్షాలకి పూసేటువంటి కడిమి పువ్వులు, కేతకీ కుసుమై మొగలి పువ్వులు, వీటితోటి జంబూ ఖర్జూర కాననామ్ర ఫలైశ్చ, జంబూ నేరేడు పళ్ళు మనకందరికీ తెలుసు కదా, వర్షాకాలంలో నేరేడు పళ్ళు వస్తాయి. జంబూ ఖర్జూర పళ్ళు, కాననామ్ర ఫలైశ్చ, ఖర్జూరం అంటే ఇది ఖచ్చితంగా ఖర్జూరం అనే ఎడారి పండు కాబట్టి ఖర్జూరం అనుకోవాలో, లేదా ఈత పళ్ళు కూడా ఈ రోజుల్లోనే వస్తాయి. ఈత పళ్ళను కూడా ఖర్జూరాలుగానే మనం భావించవచ్చు, అదే జాతి కాబట్టి. ఖర్జూర కాననామ్ర ఫలైశ్చ, అడవి మామిడి పళ్ళు, వీటన్నింటితోటి సమంతాదాకీర్ణం అంటే వీళ్ళకి సువాసనలకేమో పువ్వులు, తినటానికేమో పళ్ళు, ఈ రెండు సమృద్ధిగా ఉన్నాయన్నమాట. సమంతాదాకీర్ణం అంతటా వీటితోటి వ్యాపించి ఉండి అతి మనోహరం, వెళ్ళటానికి చాలా బాగుందనమాట, మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా ఉంది. అట్లా ఉన్నటువంటి బృందావనం, ఈ బృందావనాన్ని రంతుకామః అక్కడ క్రీడించాలనేటువంటి కోరికతోటి భగవాన్ సాగ్రజః భగవంతుడైనటువంటి కృష్ణుడు, సాగ్రజః తన అన్నతోటి, గోపై సహా గోపబాలకులతోటి, పురస్కృత్య గోధనం తన గోధనాన్నంతటినీ గోవుల మందలన్నింటినీ ముందరుంచుకుని ప్రవేశించాడు. నిరంతరాసు సవాత వృష్టిషు గిరిగుహాసు తరుకోటరేషు చ వసన్ ప్రకంపిత గాత్రయేష్టిః గోపలీలాం విడంబయామాస. నిరంతరాసు సవాత వృష్టిషు, వాత వృష్టిషు, వాతము అంటే ఈదురుగాలి, అంటే మామూలుగా వాత శబ్దానికి గాలి అని అర్థం. ఇప్పుడు వర్షంతో కూడి ఉంది కాబట్టి దాన్ని ఈదురుగాలి అని చెప్పుకోవాలి. ఈదురుగాలులతో కూడినటువంటి వృష్టిషు, ఈ పడేటువంటి వర్షాలు నిరంతరాసు నిరంతరంగా పడుతూనే ఉన్నాయి, అంటే ఆ ఎడతెరిపి లేకుండా పడుతూ ఉన్నాయన్నమాట. అలా ఎడతెరిపి లేకుండా పడుతూ ఉన్నటువంటి సవాత వృష్టిషు, ఈ గాలివానల్లో గిరిగుహాసు తరుకోటరేషు చ వసన్, బాగా వర్షం వస్తే ఏం చేస్తారు, అక్కడ ఏదైనా ఒక కొండ గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు తడవకుండా. లేకపోతే తరుకోటరేషు, అడవి మధ్యలో ఉన్నారు, అప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, చెట్ల తలుపు
కాండాలలో కోటరాలు అంటే ఏమిటి, తొర్రలు ఏర్పడతాయి. బాగా అతిగా పెరిగిపోయినటువంటి చెట్లకి మధ్యలో పురుగులు తినేయడం వల్ల కోటరాలు ఏర్పడతాయి కదా, తొర్రలు వచ్చేస్తాయి కదా. వాటిలో వసన్ ప్రకంపిత గాత్రయష్టి, ఇలా ఉండేసరికలా ఏమవుతుంది, తడిసిపోతారు. తడిసిపోయే ఈదురు గాలికి వణుకొచ్చేస్తూ ఉంటుంది. ప్రకంపిత గాత్రయష్టి, వణికిపోతూ ఉన్నటువంటి గాత్రయష్టి అంటే ఏమిటి, సన్నని శరీరం. మరి ఇంత ఎక్సర్సైజు, ఇంత తిరుగుడు, ఇంత ఆట ఉన్నటువంటి పిల్లలకి ఒళ్ళెక్కడ ఉంటుంది, సన్నగా ఉంటారు. ఆ సన్నగా ఉన్నటువంటి గాత్రయష్టి వణికిపోతూ ఉంటే గోపలీలాం విడంబయామాస, గోపలీలని అంటే తాను ఒక గోపుడే అనేటువంటి ఒక విలాసాన్ని, అంటే విలాసంగా ధరించినటువంటి గోపరూపాన్ని విడంబయామాస అభినయించాడు ఆయన. సలిలాంతికే శిలాయాముపవిశ్య సమానీతం దధ్యోదనం గోపై సహ పరివృత బుభుజే. సలిలాంతికే నీటి పట్టుకి దగ్గరలో, ఏదైనా సరస్సు ఒడ్డున, యమునా నది ఒడ్డున, ఇప్పుడు యమునా నదికి హాయిగా వెళ్ళొచ్చు కదా, కాబట్టి యమునా నది ఒడ్డున ఇట్లాంటి నీటి పట్టుకి దగ్గరలో శిలాయాం ఉపవిశ్య, నేల మీద కూర్చోవడానికి, ఇంతకుముందు నేల మీద కూర్చున్నా పర్వాలేదు, వర్షాలు లేవు కాబట్టి, ఇప్పుడు నేలంతా బురద, అందుకోసం ఎత్తుగా ఉండేటువంటి రాళ్ళు, పెద్ద పెద్ద శిలలని చూసుకుని ఉపవిశ్య వాటి మీద కూర్చుని సమానీతం దధ్యోదనం, వాళ్ళు మధ్యాహ్నం తినటానికి తెచ్చుకున్నటువంటి దధ్యోదనం పెరుగు అన్నాన్ని మనం దద్దోజనం అంటూ ఉంటాం, తప్పది. దధి ఓదనం అంటే పెరుగుతో కూడినటువంటి ఓదనం అన్నం. ఆ దధ్యోదనాన్ని గోపై సహా గోపాలకులతో కలిసి పరివృత వాళ్ళ చేత చుట్టుముట్టబడిన వాళ్ళ అలవాటే కదా, కృష్ణుని మధ్యలో కూర్చోబెట్టుకుని చుట్టూతో కూర్చుంటారు వాళ్ళు. అట్లా వాళ్ళ చేత పరివృత బుభుజి, దాన్ని భుజించాడు. శాద్వలోపరి సంవిశ్య వర్తిత రోమంథాన్ మీలితేక్షణాన్ దృప్త వృషాన్ వత్సతరాన్ ఓధోభర శ్రమాః గాః తాదృశీం స్వోపబృంహితాం ప్రావృచ్ఛ్రియంచ వీక్ష్య నితరాం రేమి. ఇంకా శాద్వలోపరి సంవిశ్య, శాద్వలము అంటే ఏమిటి, పచ్చిక బయలు. మరి వర్షాకాలం కదా, బాగా పచ్చిక పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి పచ్చిక బయళ్లపై సంవిశ్య కూర్చుని ఉండి వర్తిత రోమంథాన్, వర్తిత చేయబడుతూ ఉన్నటువంటి రోమంథాన్, రోమంథం అంటే ఏంటి, నెమరు వేయడం. తాము తిన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమరు వేస్తూ ఉంటాయి కదా పశువులు, ఆ వర్తిత రోమంథాన్ నెమరు వేస్తూ ఉన్నటువంటివి మీలితేక్షణాన్, ఆ సమయంలో అవి చక్కగా చాలా సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకుని ఉంటాయి. అలా మీలితేక్షణాన్ కళ్ళు మూసుకుని ఉన్నటువంటివి అయినా దృప్త వృషాన్, దృప్త బాగా మంచి యౌవనంలో ఉండే మంచి హుమ్మస్సులో ఉన్నటువంటి వృషాన్, ఆ కోడెదూడల్ని, వత్సతరాన్ చిన్న లేగదూడల్ని, ఓధోభర శ్రమాః గాః గోవులు కూడాను అవి కూడాను ఈ దీని మీద పచ్చిక బయళ్లలో కూర్చుని నెమరు వేస్తూ ఉన్నాయి. అవి ఎట్లాంటివి, ఓధోభర శ్రమాః, ఓధోభర వాటి తలుకు పొదుగు తాలూకు బరువుతోటి శ్రమాః అలిసిపోయి, ఆ పొదుగు తాలూకు బరువును మొయ్యడం వల్ల అలిసిపోయినటువంటివి అయినటువంటి గాహ గోవులని, తాదృశీం స్వోపబృంహితాం ప్రావృచ్ఛ్రియంచ వీక్ష్య, తాదృశీం ఈ రకరకాలైనటువంటి ఇన్ని ఫినామినాలు కలిగి ఉండి స్వోపబృంహితాన్ తన తాలూకు ఉనికితోటి మరింత సౌందర్యాన్ని పొందినటువంటి ప్రావృట్ శ్రీయంచ, ప్రావృట్ వర్షాకాలం యొక్క శ్రీయంచ సౌందర్యాన్ని చూసి నితరాం రేమి, కృష్ణుడు చాలా ఆనందించాడనమాట. ఏవం ప్రావృషి ప్రత్యహం గోపగణైః అగ్రజేన సహ బృందావనే గాహ చారయతి గోవిందే క్రమేణ అతిచక్రామ ప్రావృట్. ఏవం ఈ విధంగా ప్రావృషి వర్షాకాలంలో ప్రత్యహం ప్రతిరోజు కూడా, అంటే వర్షాకాలం వచ్చింది కదా, వర్షాలు కురుస్తున్నాయి కదా, గోవుల్ని బయటికి తీసుకెళ్ళక్కర్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఈ గోవులకి ప్రతిరోజు వాటిని మేయడానికి తీసుకెళ్లాల్సిందే. వాటికి ఆ తిరిగినటువంటి ఎక్సర్సైజ్ కావాలి, ఆ బయట తిన్నటువంటి ఆహారము కావాలి. అందుకోసం అని చెప్పి వాటిని క్రమం తప్పకుండా ప్రత్యహం ప్రతిరోజు కూడా గోపగణై తన గోపగణాలతోటి, అంటే గోపాలకులు తలుగు సమూహాలు వాటితోటి అగ్రజేన సహా తన అన్నతోటి కలిసి బృందావని, ఆ బృందావనంలో గాహ చారయతి గోవిందే, గోవిందుడు
గోవిందుడు అన్న పదాన్ని వాడారు ఇక్కడ చూడండి. అంటే గాహ విందతీతి గోవింద, గోవుల్ని చూసుకుంటాడు కాబట్టి గోవిందుడు. మనం కూడా గోవులమే, భగవంతుడి ముందర మనమందరం కూడా గోవులమే, మన్ని కూడా చూసుకుంటాడు కాబట్టి ఆయన గోవిందుడు అనమాట. గాశ్చారయతి గోవిందే, ఈ గోవిందుడు గోవులని ఇలా మేపుతూ ఉండగా క్రమంగా అతిచక్రామ ప్రావరట్, ఈ వర్షాకాలము అతిక్రమించింది, వెళ్ళిపోయింది. ఇక్కడికి ఇవాల్టి కథని ఆపుదాం. మళ్ళీ శరత్కాలంతో కొత్త కథని మొదలు పెట్టుకుందాం. ఉంటాం. స్వస్తి.